కోటాను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి కూడా గత 5 రోజుల నుంచి కూడా డాక్టర్స్ అంతా కూడా రోడ్డును పడ పరిస్థితిగా మనం చూస్తాం. అసలు రోడ్డు మీద పట్టడానికి కారణం ఏంటి, ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటి, డాక్టర్స్ యొక్క ప్రధాన డిమాండ్స్ అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు ధర్నా చేస్తున్న డాక్టర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ యొక్క డిమాండ్స్ ఏంటి, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? సార్ ఇది అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఈరోజు, నేను ఏపీపీహెచ్సికి స్టేట్ ప్రెసిడెంట్. సార్ ఇది మాకు ఇన్సర్వీస్ కోటాను తగ్గించారు. అంటే ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలో పనిచేసినటువంటి డాక్టర్లు వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని మళ్ళీ తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి యాజ్ ఎ స్పెషలిస్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఒక సర్వీస్ కోటా అంటే ఒక రిజర్వేషన్ లాంటి తీసుకొచ్చింది. అది 30% క్లినికల్స్లో, అలాగే 50% నాన్ క్లినికల్లో ఆ సీట్ రిజర్వేషన్ అనేది ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందంటే 50% నాన్ క్లినికల్ సీట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని 30కి కుదించడము, అలాగే 30% ఏదైతే ఉందో దాన్ని 15%కి కుదించడం జరిగింది. దీనివల్ల చాలా వరకు నష్టపోతున్నాం డాక్టర్స్ అందరూ కూడా. మేము కోవిడ్ టైంలో కూడా సర్వీస్ చేసాము. మా ప్రాణాలని ప్రజలకు అడ్డంగా నుంచోబెట్టి మేము ముందుండి సర్వీస్ చేసాం. అటువంటిది 3 సంవత్సరాలు మా సర్వీస్ అయ్యి ఇప్పుడు మేము ఆ ఇన్ సర్వీస్ కోటాని మేము అవైల్ చేసుకునే టైంలో కరెక్ట్గా ఎగ్జామ్కి 20 రోజుల ముందు ఒక జీవో అన్నది తీసుకొచ్చి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపడానికి ఒక జీవో అన్నది తీసుకొచ్చారు సార్. ఆ జీవోని వెనక్కి తీసుకోమనే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఒకటై ఏకమయ్యారు సార్. అండ్ నెక్స్ట్ మాలో చాలా వివక్షకు గురవుతున్నాం. అంటే ఓన్లీ మా హెల్త్ డిపార్ట్మెంట్ అనేది, అందులోనూ డాక్టర్స్ ఏంటంటే గత 23 సంవత్సరాలు 24 సంవత్సరాలుగా సర్వీస్ చేసిన డాక్టర్కి ఇప్పటికీ కూడా ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. ఎలా అయితే జాయిన్ అయ్యారో అలాగే రిటైర్ అయిపోయిన డాక్టర్స్ చాలామంది ఉన్నారు. టైమ్ బౌండ్ ప్రమోషన్స్ అనేది లేదు, మాకు తీయట్లేదు. ఆ తీయకపోవడం వల్ల మాకు వేకెన్సీస్ కలగట్లేదు. ఈ టైమ్ బౌండ్ ప్రమోషన్స్ అయితే మాకు మళ్ళీ మేము ఇన్ సర్వీస్ కోటా ద్వారా పీజీ చేసి మళ్ళీ వచ్చి మేము అక్కడ జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఇది ఒక సర్కిల్ సార్. ఈ సర్కిల్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ట్రైబల్ అలవెన్సెస్ ప్రతి రాష్ట్రంలో కూడా ట్రైబల్లో పనిచేస్తున్న డాక్టర్స్కి ఒక పర్సెంటేజ్ ఒక ప్రకారం వాళ్ళకి ఇస్తుంటే మన ప్రాంతంలో కూడా ఏపీవీపీ వాళ్ళకి వేరే సైడ్ డాక్టర్స్కి ఒక 30% అన్నది ఇస్తున్నారు. మనకు మాత్రం పిహెచ్సి డాక్టర్స్కి అది ఇంకా మనకి ఎటువంటి అలవెన్స్లు ఇవ్వలేదు. అలాగే ఎఫ్డిపి ఊరూరికి ఇంటింటికి తిరుగుతున్న డాక్టర్స్కి అలవెన్సెస్ ఇస్తామని చెప్పారు. ఆ అలవెన్సెస్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే కన్సాలిడేటెడ్గా అంటే ఒకప్పుడు గత ప్రభుత్వంలో కన్సాలిడేటెడ్ పేమెంట్ తీసుకున్నారు డాక్టర్స్ని. అంటే ఎటువంటి రెగ్యులర్ పే స్కేల్ కాకుండా కొంతమంది డాక్టర్స్ని కేవలం 53,000 రూపాయలకు మాత్రమే తీసుకొని వాళ్ళకి ఎటువంటి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ లేకుండా వాళ్ళని తీసుకొని 3 years ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ అని పెడితే మళ్ళీ వాళ్ళు వెళ్ళి తిరిగి దాన్ని 2 years తెచ్చుకున్నారు. అయితే 2 years తర్వాత కూడా వాళ్ళకి రెగ్యులర్ పే ఏదైతే పే స్కేల్ ఏదైతే ఎటువంటి ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. 4 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన సీనియర్కి ఇప్పుడు జాయిన్ అయిన జూనియర్కి ఒకటే పే వస్తుంది. గత 2 పర్యాయాలుగా డాక్టర్స్తో చర్చలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. ఆ చర్చలు సఫలం అవ్వలేదంటారా? పిలిచారు సార్. మొదటి చర్చలో అయితే సఫలం అవ్వలేదు. రెండవ చర్చలో అయితే మాకు కుదించిన ఈ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో మాకు ఓన్లీ 5 బ్రాంచ్లకే కుదించారు. ఈ బ్రాంచ్లు మాత్రమే చదవాలి అని చెప్పారు. అయితే మేము దాన్ని అడిగిన తర్వాత సరే ఈసారికి అన్ని బ్రాంచ్లు ఇస్తామని చెప్పారు, కానీ ఎంత పర్సెంటేజ్ అనేది స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అలాగే ఏ రోజు మాకు టైమ్ బౌండ్ ప్రమోషన్స్ అని ఏ రోజు నుంచి పెంచుతారు, ఏ రోజు కమిటీ వేస్తారన్నది చెప్పలేదు. అలాగే అలవెన్సెస్ ఏ రోజు నుంచి ఇస్తారు అన్నది స్పష్టమైన మాకు ఏ విధమైన హామీ రాలేదు. కనుకే ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన డిమాండ్స్ ఒకవేళ ప్రభుత్వం కానీ ఈ డిమాండ్స్ నెరవేర్చకపోతే మీరు తీసుకున్న ఫర్దర్ యాక్షన్ ఎలా ఉంటుంది? సార్ మేము అభ్యర్థిస్తున్నాం ఏంటంటే మాకున్న మా అన్ని డిమాండ్లు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం విని దాని మీద సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. ఇది జరగకపోతే ఆల్రెడీ పిహెచ్సి నుంచి వచ్చి ఇక్కడ నుంచున్నాం. ఇది జరగకపోతే మా న్యాయమైన కోరికలు తీరే వరకు మేము ఎక్కడికి కదలం, ఇక్కడే ఉంటామని చెప్పి ప్రతి ఒక్క డాక్టర్ మా మాటగా చెబుతున్నారు. అలాగే ఉంటాం. ప్రస్తుతానికైతే డాక్టర్